నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి సార్, మొదటి దశ అయిపోయింది, రెండో దశ సార్వత్రిక ఎన్నిక కూడా పూర్తి అయిపోయింది. కేవలం అంటే ఎక్కువ దశల్లో ఎన్నికలు నిర్వహిస్తూ 90 నుంచి 100 నియోజకవర్గాలు పెట్టుకున్నా కూడా విధ్వంసాలు చెలరేగటాన్ని ఎలా చూడాలి? అంటే ఒక 200 నియోజకవర్గాలు పెట్టుకుంటే కేంద్ర బలగాలు సరిపోవ, లేకపోతే ఇతరత్ర మేనేజ్మెంట్ చేయడం కష్టమవుతుంది అనుకోవచ్చు. కానీ 90-100 నియోజకవర్గాలు మేనేజ్ చేయలేకపోవడాన్ని ఎలా చూడాలి? అంటే మీరు అన్నట్టుగా రెండో దశ అయిపోయింది, కానీ ఈసీ దశ ఏం మారినట్టుగా కనిపించదు. దశ మారలేదు, దిశ మారలేదు. ఒక విధంగా చాలా ఇబ్బందికరంగా బిక్కుబిక్కుమంటూనే పోలింగ్ జరిగింది. 95 నియోజకవర్గాలు 11 రాష్ట్రాల్లో 95 నియోజకవర్గాలు అంటే చాలా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకోవడం చాలా సులభం. ఒక తమిళనాడును మినహాయిస్తే ఎక్కడ పూర్తి స్థాయిలో పోలింగ్ లేదు. తమిళనాడులో కూడా ఎందుకు పెట్టారు మరి రెండో దశ అంటే ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి అక్కడ. ఏపీ తెలంగాణ ఒకేసారి నడిపించేసి తమిళనాడులో ఉన్నవని కూడా మొన్న పెట్టారు. అంటే తేదీ నిర్ణయించడం దగ్గర నుంచి నిర్వహించిన తీరు వరకు కూడా ఒక విధమైన ఒత్తిడి, రాజకీయ ప్రభావం ఈసీ మీద ఉన్నట్టే కనిపిస్తుంది. నిన్న జరిగిన దశలు చూస్తే 2-3 కోణాల్లో, ఒకటి దౌర్జన్యానికి సంబంధించిన అంశాలు కానీ, రెండవది వివిధ పార్టీల పట్ల భిన్న ప్రమాణాలు పాటించిన తీరు కానీ, మూడోది ఈవీఎంల సమస్య, అది క్రానిక్ సమస్యగా మారిపోవడం. ఈ మూడు కూడా ఆందోళన కలిగిస్తాయి. నిజంగానే ఎన్నికల సంఘం తగినంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తూ ఉందా? మొదటి దశలో పాఠాలు నేర్చుకోలేదు. మొదటి దశలో పాఠాలు నేర్చుకొని ఉంటే రెండో దశలో మళ్ళీ అన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించాల్సిన అవసరం లేదు కదా. ఓటర్లు చూద్దామా అంటే ఎక్కువ చోట్ల 70%, మన సౌత్లో 70%, అంటే ఒరిస్సా ఇట్లాంటి చోట, నార్త్లో మహారాష్ట్రలో 50-60% మధ్యలో అట్లా ఓటర్లలోనేమో ఉత్సాహం ఉంది. దీనికి తగిన ఏర్పాట్లలో ఎన్నికల సంఘం ఇంకా కొంచెం వెనకబడుతుందని అనిపిస్తుంది. మూడోది టెక్నికల్ జాగ్రత్తలు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు అంతా అయిపోయాక ఆంధ్రాలో కలెక్టర్ల నివేదిక కోరినట్టుగా అక్కడ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు కోరడానికి అలవాటు పడినట్టున్నారు తప్ప ముందస్తు జాగ్రత్తలు సరిపోవట్లేదు. కానీ ఓటర్లో ఈ విధమైన అంటే ఈసీ ఈ విధమైన వైఖరి చూపిస్తే ఓటర్లో నిరాశ కలిగే అవకాశం ఉండదు. ఎందుకంటే ఓట్లు వేయాలని చైతన్యం తీసుకొద్దామని మనం చెప్తూ వైపు ఇలాంటివి ఎలా చూడాలి అసలు? తప్పనిసరిగా అంటే ఎన్నికల సంఘము బహుముఖ బాధ్యతల నిర్వహణలో విఫలమైందనేది కనిపిస్తుంది. వాళ్ళు హంగామా చేసినంతగా ఇంకోటి వాళ్ళు ఏర్పాట్లలో సన్నాహాల్లో చేయలేదు. అంటే ముందుగా అందరినీ రమ్మన్నాము. ఇప్పుడు విదేశాల నుంచి కూడా వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు, యువత వచ్చారు, వికలాంగులు, వృద్ధులు, అన్ని రకాల వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ సక్రమంగా లేకపోతే, సరే భారతదేశం చాలా పెద్దది, చెదురుమదురు ఘటనలు జరుగుతాయి, అది వేరే విషయం. కానీ అన్ని రాష్ట్రాల్లో ఒక పద్ధతిలో జరగటం. నిన్న మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నది 42 సీట్లు అండి. ఈ 42 సీట్లకు 7 దశల్లో పోలింగ్ పెట్టారు. అంటే చాలా విస్తృతమైన వ్యవధి ఉంది, కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంది, వెసులుబాటు. అయినా సరే అక్కడే చాలా ఎక్కువ దౌర్జన్యం జరిగింది. అందులో అక్కడ బలాబలాలు కూడా వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ తక్కువ స్థానాల్లో ఎన్నిక. 4 పార్టీలు బలాబలాలు కూడా సమతూకంగా ఉన్నాయి. ఎవరో ఒకరే తీసుకుపోయే పరిస్థితి కాదు. అంటే అందరికీ పునాది ఉన్న పార్టీలు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా జరిగిందంటే ఎన్నికల సంఘంలో ఒక నిర్లిప్తత, ఒక ఉపేక్ష భావం పెరిగిందని అనిపిస్తుంది. అక్కడ మీరు చూస్తే కనుక నార్త్ బెంగాల్లో, ఉత్తర బెంగాల్లో బీజేపీ వాళ్ళు తీవ్రంగా ఫిర్యాదు చేశారు. సిపిఎం సభ్యుడు చాలా సీనియర్ కూడా ఆయన మహమ్మద్ సలీం పోటీ చేసిన రాయ్గంజ్లో చప్రా అనే చోట ఆయన కారును కూడా దాదాపు ధ్వంసం చేసినంత పరిస్థితి జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఆ పనులు చేశారు. కొంత కమ్యూనల్ ఇది కూడా వచ్చింది. ఆ అభ్యర్థిని ప్రియరంజన్ దాస్ మున్షి వైఫ్, ఆమె ఓటేయడానికి పోతే ఆమెకి అభ్యర్థికి కూడా ఈవీఎం పనిచేయలేదు. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం తీవ్రంగా తీసుకోవాల్సింది, తీసుకున్నట్టు కనపడదు. ఏపీలో ఏ విధంగా సమర్థన ఎక్కువగా జరుగుతుందో, రాజకీయ కోణం ఎక్కువగా జరుగుతుందో, కేంద్రంలో అయితే అది కూడా లేదు. ప్రతి దాని మీద వాళ్ళు విరుచుకుపడడం, ఏదన్నా అంటే గింజుకోవడం, ఇదే జరుగుతుంది. ఒకటేమనిపిస్తుందంటే పూర్తి స్థాయిలో ఎన్నిక నిర్వహించేసరికి దేశవ్యాప్తంగా ఇదే విధంగా కొనసాగితే శాంతి భద్రతల పరిస్థితి ఏంటి? దేశం రక్షణలో ఉందా లేదా అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా. అంటే చెదురుమదురు ఘటనలని వాళ్ళు అంటారు. కానీ ఇన్ని చోట్ల ఎక్కడికక్కడ స్థానికంగా వెళ్ళిన ఓటర్లకు, నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అది చెదురుమదురు ఏం కాదు కదా, వాళ్ళకి అది పూర్తి స్థాయి వ్యవహారమే. అందుకని ఎన్నికల సంఘం ఇంకొంచెం సీరియస్గా తీసుకోవాలి. ఈ 2 దశల మీద సమగ్రమైన సమీక్ష జరిపి మిగిలిన చోట్ల పకడ్బందీగా చేయాలి. ఇప్పుడు త్రిపుర ఉంది, చిన్న రాష్ట్రం, అది కూడా లెఫ్ట్ వాళ్ళు పాలించింది. మొదటిసారి బీజేపీ ప్రభుత్వం వచ్చింది అక్కడ 2 నియోజకవర్గాలు ఉంటే రెండింటికి 2 సార్లు పోలింగ్ పెట్టారు. చిన్న రాష్ట్రం, జిల్లా అంత ఉంటుంది. 2 సార్లు పోలింగ్ పెట్టి మొదటి దశలో త్రిపుర పశ్చిమం అప్పుడే దౌర్జన్యం జరిగింది. 7 గంటలకు వచ్చిన ఓటర్లను బయటికి పంపించారు, బీజేపీ వాళ్ళే వేసుకున్నారని సిపిఎం ఇదివరకే ఫిర్యాదు చేసింది.
అయినా ఖాతరు చేయలేదు. కానీ ఇప్పుడేమో ఎన్నికల వాయిదా వేశారు. అంటే నిన్న పోలింగ్ కంటే ముందు రోజు వాయిదా వేశారు. అంటే పరిస్థితి అదుపు తప్పిపోయిందనే కదా. త్రిపుర లాంటి చోట వీళ్ళు ఇవన్నీ టెన్షన్ ఉన్నవి. అస్సాంలో కూడా ఇలాంటి పరిణామాలు కొన్ని జరిగాయి. కర్ణాటక, తమిళనాడు ఇవేమో రాజకీయంగా చాలా కీలకమైనవి. తమిళనాడులో అక్కడ దాడులు చేసాము, ఇక్కడ దాడులు చేసాము ఇవన్నీ అన్నారు. పాక్షికంగా బీజేపీ వ్యతిరేకులకు సంబంధించేమో ఎన్నిక రద్దు లాంటి తీవ్ర చర్యలు కూడా తీసుకున్నారు. కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించారంటే లేదు. కాబట్టి ఇక్కడ సమర్థత లోపం ఉంది, నిష్పక్షపాతం కూడా లేదు, సత్వరం స్పందించడం కూడా లేదు. నా ఉద్దేశంలో ఎన్నికల సంఘం ఈ 2 దశల మీద ఆత్మవిమర్శ చేసుకొని రాబోయే రోజుల్లో ఐటీ దాడుల విషయం ఏదైతే సీరియస్గా ఉంటున్నారు కానీ సార్, ఈవీఎంల విషయంలో మాత్రం ఎప్పుడు సీరియస్నెస్ ఏం కనిపించడం వల్ల ఐటీ దాడులు అవతల వాళ్ళ మీద చేయడం మీద సీరియస్గా, అదే నేను చెప్తున్నాను. బీజేపీ వ్యతిరేకుల మీద ఐటీ దాడులు చేయడంలో మటుకు సీరియస్గా ఉంటున్నారు. అందులో కూడా మీరు చూడండి, మీరు బహుశా అడుగుతారేమో, ప్రధానమంత్రి హెలికాప్టర్ చెక్ చేశారు, చేయబోయారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ను సస్పెండ్ చేశారు. అదేమంత సీరియస్ అండి? ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇంతమందిని మీరు చేశారు. ఈయన కూడా ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రి కదా, 12 సార్లు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి హెలికాప్టర్ను. ఇది చాలా దారుణం. అంటే 1 2 సార్లు అది కూడా చాలా అసాధారణం అయితే తప్ప చేయరు. మాకు టిప్ వచ్చిందని చేశారు. ప్రధాని హెలికాప్టర్ చెక్ చేయకూడదని ఎక్కడ లేదు. ఆ మాట కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఒకటి ఉంది, మినహాయించబడిన వారు తప్ప అని ఉంది. మినహాయించబడారు కదా అంటారు. ప్రధాని తనిఖీల నుంచి మినహాయించినట్టు ఎక్కడన్నా రాసుందా? ఇప్పుడు మినహాయించబడిన వాళ్ళని తనిఖీ తప్ప అని ఉంది. మినహాయించబడిన వాళ్ళు ఎవరు? మినహాయించబడినానికి స్పష్టంగా ప్రధాని పేరు ఉందా? అది లేదు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ను చేయడం ఎందుకని? మీరు ఆపండి, లేకపోతే ఇక మీద తనిఖీ చేయకండి అని చెప్పొచ్చు. అంటే ఒక విధమైన భయం కల్పించదలుచుకున్నారు మీరు అనేది అర్థమవుతుంది. మీరు తప్పు మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు కూడా ప్రధాని మీద ఏం చర్యలు తీసుకోలేదు కదా. ఆయన అన్నిసార్లు బాల్కోట గురించి, పుల్వామా గురించి, కులాల గురించి, బీసీలను అవమానిస్తున్నారు ఇలాంటివి చెప్పినా మీరేం చర్య తీసుకోలేదు కదా. అంటే ఒకటి అర్థమవుతుంది, ఈ ఎన్నికల సంఘం దృష్టిలో ప్రధాని మాత్రం కోడ్కు మినహాయింపు, అది అతిపెద్ద ఉల్లంఘన. దేశం అంతట్లో పాలన చూస్తున్నటువంటి ప్రధాని ఎక్కువ నిబంధనలు ఉండాలి ఆయనకు, అంతే కదా. ఆయన ఆదర్శంగా నిలబడాలి. ఆయన మటుకు ఏం చేసినా చెల్లుతుంది. పైగా ఆయన అంటుకుంటే ఏదన్నా వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాము, మిగతా వాళ్ళని మటుకు మేము. అదే విపక్షాలు చెప్తుంది, ఒకవేళ ఎస్పీజీ రక్షణలో ఉన్నప్పుడు మినహాయింపునిస్తే ఒక అధికారి మీద వేటు వేసే అంత తీసుకోవాల్సిన అవసరం. సో దట్ ఈస్ ఓన్లీ టు టెర్రరైజ్. అంటే మళ్ళీ ఇంకెవరు కూడా ఇలాంటి సాహసం చేయకూడదు, చేస్తే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించదలుచుకున్నారు. ఇది తప్పకుండా ఎన్నికల సంఘం చేసినటువంటి ఒక పెద్ద తప్పు. అలా చర్య తీసుకోవాలని ఎక్కడన్నా ఉందా? పోనీ చర్య తీసుకోకూడదు, మినహాయింపు ఉందని ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళని తక్షణం సస్పెండ్ చేయాలని నిబంధన ఉందా? లేదు కదా. కాబట్టి ఎన్నికల సంఘం సమయానుకూలంగా రేట్లు హెచ్చించబడినట్టుగా తనకు అనుకూలంగా నిబంధనలను భాష్యం చెప్పి కేవలం బీజేపీ వ్యతిరేకులను భయపెట్టేస్తుందన్న ఈ నింద నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఒకటి, హార్దిక్ పటేల్ మీద చెంపదెబ్బ కొట్టడం నిన్న ఒకళ్ళు బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, మరోవైపు జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టగా బీజేపీ నేత, కీలక నేతగా ఉన్నారు, సో ఆయన మీద కూడా చెప్పుతో దాడి చేసిన పరిస్థితి. సో ఇవన్నీ ఎలా చూడాలంటారు సార్? ఓవైపు హార్దిక్ పటేల్ మీద జరిగిన దాడినేమో బీజేపీ నేతలు చేశారని, జీవీఎల్ మీద జరిగిన దాడినేమో కాంగ్రెస్ వాళ్ళు చేశారని చెప్తూ వస్తున్నారు ఇద్దరు. ఈ ఘటనలన్నీ కూడా దేశంలో పెరుగుతున్నటువంటి అసహనాన్ని, ఒక అవాంఛనీయమైన ధోరణిని, ప్రత్యర్థులను సహించలేని ఒక పరిస్థితిని తీసుకొస్తున్నాయి. ఈ పెంచడంలో కూడా మళ్ళీ సంఘ పరివార పాత్ర చాలా ఎక్కువగానే ఉంది. విద్వేష వాక్కులు, దాడులు ఇలాంటివన్నీ చేసి జీవీఎల్ నరసింహారావు మాట్లాడే తీరే మామూలుగా కొంచెం ప్రొవోకేటివ్గా మాట్లాడుతుంటాడు ఆయన, ముఖ్యంగా ప్రత్యర్థుల మీద. లేకపోతే మామూలుగా అయితే చాలా పద్ధతిగానే మాట్లాడతాడు, కానీ ప్రత్యర్థుల మీద, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద, కాంగ్రెస్ మీద ఆయన ఒంటికాల మీద లేస్తూ ఉంటారు. ఆయన మీద చెప్పు విసరడం అనేది తీవ్రమైన విషయం. అంటే కొంతకాలం క్రితం ఎప్పుడో ఇరాక్లో చాలా ఘోరం చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసినందుకు బుష్ మీద చెప్పు విసిరారు. అప్పటి నుంచి మొదలైంది ఇది. చాలా చోట్ల రకరకాల పద్ధతుల్లో చెప్పు విసరడం, ఇంకు వేయడం ఇట్లాంటివన్నీ. కానీ ఏం భద్రత మరి? అది కూడా మళ్ళీ వీళ్ళ వైఫల్యమే కదా. అధికార పార్టీ యొక్క అధికార ప్రతినిధి మాట్లాడుతుంటే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోకి ఎవరో వచ్చి చెప్పు విసిరేటంత అంటే ఏం భద్రత? బీజేపీ నేతలు అయితే కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణ చేశారు, చేయొచ్చు, కానీ ఏర్పాట్లు భద్రత చూడాల్సిందైతే వాళ్ళే. లేక దాడి చేశారు. ఆయన మతి స్థిమితం లేదని, రెండోది ఆయన
విపరీతమైన పన్ను పడిందని, లక్షలతో పోతుంది అనుకుంటే కోట్లు పన్ను పడిందని ఆయన వ్యక్తిగతంగా చేశాడు, కానీ నా మీద కాదని జీవీఎల్ ఏదో చెప్పాడు. ఏదైనా ఒక కోపం అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. హార్దిక్ పటేల్ విషయానికి వస్తే మటుకు హార్దిక్ పటేల్ పటేల్ ఆందోళన తీసుకొని వచ్చి రిజర్వేషన్ల సమస్య దీని అంతటితో తమ వైపు వస్తాడనుకుంటే ఆయన రాలేదు. బీజేపీకి ఏకుమేకైనట్టుగా తయారయ్యాడు. మరి అతని మీద దాడి అది మామూలు ఏదో చెదురుమదురు దాడి కదా, అది కొంచెం పథకం ప్రకారమే జరిగినట్టుగా ఉంది. దానికి బీజేపీ వాళ్ళని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ రెండు పెద్ద పార్టీలు కూడా ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకుపోవడం ఒకటి. రెండవది భౌతిక దాడులు అంటారే, శారీరకంగా దాడులు చేసే పరిస్థితి బాధాకరమైంది. ఇటువంటివి జరగకూడదు. వీటి మీద పరిశోధించి దర్యాప్తు చేసి ఎవరు కారణం అనేది తేల్చాలి. ఎందుకంటే చిన్నదాంతో పోవచ్చు, ఒక్కోసారి అదే పెద్ద ప్రమాదాలకు కూడా దారి తీయచ్చు. మీరు అన్నట్లుగా గతంలో కూడా చాలాసార్లు దాడులు జరుగుతూ వస్తున్నాయి నేతల మీద. అదొక అలవాటుగా మారుతుంది. అరవింద్ కేజ్రీవాల్ మీద ఒకసారి చేశారు, లేకపోతే ఇంకొంతమంది ముఖ్యమంత్రుల మీద చేశారు. ఇవన్నీ పెయిన్ఫుల్ థింగ్స్, బాధాకరమైన విషయాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీవ్రంగా సమీక్షలు చేస్తున్నారనేది ఒక పెద్ద వార్తగా నిలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న దాంట్లో. ఎందుకు అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రికి అసలు ఏ అధికారాలు ఉంటాయి? పూర్తి స్థాయిలో సీఎస్కే ఉంటాయా? ముఖ్యమంత్రి ఇటువంటి చేయొచ్చు అనేది అంటే సహజంగా ఈ అపధర్మ దశ కూడా కాదండి. ఇది ఒక లల్ అంటారు చూడండి, దానికి దీనికి మధ్యలో కొంత కాలక్షేపం చేస్తూ ప్రజలకు కనీసమైన పనులు అవి చేయడము, కొనసాగేటట్టుగా చూడటము, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు, సమస్యలు, ఎండాకాలం మంచినీళ్ళు ఇలాంటివి వస్తే చూడడము, ప్రమాదాలు జరిగితే ఆదుకోవడం, ఇట్లాంటివి చేయాలంటే తక్షణమైన కనీసమైన అత్యవసరమైన అంశాలు చూడాల్సి ఉంటుంది. అంతేగాని పాలనా వ్యవహారాలను కెలకూడదు, అందులో సందేహం ఏం లేదు. ఇప్పుడు సమీక్ష చేయడం అంటే అర్థం ఏంటి? అదేం జరుగుతుంది, దాని బడ్జెట్ ఎంత, ఏమేమి నిధులు విడుదలైనాయి, ఏం కాలేదు, మళ్ళీ ఇంకేం చేయాలి, ఇవన్నీ కూడా అక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే గతంలో నేను ఇచ్చిన ఆదేశాలు అమలు జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకు ఆయన పోలవరం చేశారు. పోలవరంకు మేము గ్రావిటీ ద్వారా జూన్ వరలోగా నీళ్ళు ఇస్తామన్నారు. జూన్లోగా నీళ్లు రాలేదు, వచ్చే పరిస్థితి కూడా లేదు. పోలవరం అథారిటీ చీఫ్ ఇంజనీర్ వచ్చి వాళ్ళు బీజేపీ తెలుగుదేశం స్పర్ధలో భాగంగా ఆయన వచ్చి పోలవరంలో తనిఖీ చేసి చీఫ్ ఇంజనీరు జూన్లో నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు, జూలైలోగా నీళ్లు రావని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పిపోతే ఇప్పుడు ఆ నెక్స్ట్ డే ఈయన సమీక్ష చేసి ఎందుకు మీరు ఎన్నికల కారణంగా పనులు లేట్ అయినాయి, మీరు వేగవంతం చేయండి, జూలై నాటికి ఇవ్వాలి, జూన్ కాకపోతే అనే పద్ధతిలో ఈయన చెప్పారు. అంటే ఇక్కడ తప్పనిసరిగా ఇందులో ఒక రాజకీయ స్పందన కనిపిస్తుంది. మూడవది పోలవరం. అందులో పోలవరం అనేది పూర్తిగా కేంద్రం అధీనంలో జరుగుతున్నటువంటి నిర్మాణం మటుకు రాష్ట్రం తీసుకుంది. దాని మీద కూడా చాలా వివాదాలు ఉన్నాయి. రెండవది నిర్వాసితుల సమస్య ఎవరు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదు, వీళ్ళు మాట్లాడలేదు. ప్రభుత్వ పుణ్యకాలం దాటిపోయినట్టు ప్రభుత్వ పదవీ కాలం కూడా అయిపోయింది. ఇలాంటి సమయంలో ఈయన సమీక్ష చేశారు. తప్పకుండా నేను ముఖ్యమంత్రిని, అధికారం నా చేతిలో ఉందని చెప్పడానికి కొంత చేసి ఉండాలి. సిఆర్డిఏ మీద కూడా చేశారు. పోలవరము, అమరావతి, ఇవి రెండే కదా ఈయనకు ముఖ్యమైన ఎజెండాలుగా ఇంతకాలం చెప్తూ వచ్చారు. ఆ సమీక్ష చేశారు, ఈ సమీక్ష చేశారు. సిఆర్డిఏ నిధులు పనులు దశలో ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్న పరిస్థితుల్లో మీరు ఆ ఫైల్స్ ఒకసారి ఓపెన్ చేస్తే ఏం చేస్తారు? మేము ఆరోపించవచ్చు కదా. సరే, ఇంతలో కూడా వైఎస్ఆర్ పార్టీ వెళ్ళి ఫిర్యాదు చేసింది గోపాలకృష్ణ ద్వివేదికి. చేయొచ్చా సమీక్షలు అంటే సాధారణ పద్ధతుల్లో చేయకూడదు. తక్షణ మంత్రుల విషయం ఏంటి సార్? మంత్రుల సెక్రటేరియట్ వెళ్ళొచ్చండి, వెళ్ళి మీకు సహజంగా ముఖ్యమంత్రి ఒకటే. ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి ఫంక్షనింగ్లో ఉంటాడు. మంత్రులు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇవ్వడం అది ఇది ఏం జరగదు. ఇందా నేను అన్నట్టు ఏదైనా తక్షణ అత్యవసర అంశాలు ఏమన్నా వస్తే ఒకటి తప్ప ముఖ్యమంత్రియే ప్రభుత్వం, అంతే. ఆపద్ధర్మ ప్రభుత్వం అని ఒకటి. తెలంగాణలో పరిషత్తు ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకోవడం, బహిరంగంగా ఎక్కడ కూడా ఆశావాహులకు టికెట్లు ఇస్తామంటూ ప్రకటించొద్దు, ఓ పద్ధతి ప్రకారం హైదరాబాద్లో నుంచి నిర్ణయిద్దాం, అక్కడ నుంచి ఆశావాహులు ఎవరనేది పేర్లని జాబితాలో ఏమైనా సరే ఇక్కడ చేసుకుందాం అనే విషయాన్ని ఎలా చూడాలంటారు? అంటే టీఆర్ఎస్ గులాబీ బాస్ అంటుంటారు కదా, ఆయన పూర్తిగా పరిస్థితి తన అదుపులో ఉంది. ప్రభుత్వము, యంత్రాంగము, పార్టీ మొత్తం అనే ఒక దీంట్లో ఉన్నారు. అందుకని నేను అనేది కాంగ్రెస్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రస్థానం కూడా నిజామాబాద్ జిల్లా పరిషత్తు, ఇంకోటి 2 జిల్లా పరిషత్తులు గెలవడంతోనే టీఆర్ఎస్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందుకని స్థానిక సంస్థలు, జిల్లా పరిషత్తులు వీటి మీద ఆ పార్టీకి దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఆశావాహులు, అసంతృప్తులు ఇవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ సర్దుబాటు చేయాలి, సంతృప్తిపరచాలి. జిల్లాలు బాగా పెంచారు కాబట్టి ఆ స్థానాలు అవన్నీ ఉన్నాయి. దాదాపు ఒక 6-7 వేల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇవన్నీ కూడా కలిస్తే
అందుకని వీటిని మ్యాక్సిమం తన నిర్ణయం ప్రకారం సర్దుబాటు చేసి తర్వాత మళ్ళీ ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలనే ఉద్దేశం ఒకటి కావచ్చు. సైమల్టేనియస్గా ఏకకాలంలో ఆయన రెవెన్యూను గ్రామీణ వ్యవస్థను కూడా మొత్తం చేసేస్తామని అంటున్నారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ స్థానిక అధికార వికేంద్రీకరణతో పాటు వ్యవస్థాగతమైనటువంటి పట్టు కూడా పెంచుకునే ఒక ప్రయత్నంలో ఉన్నారనేది చాలా స్పష్టం. లోక్సభ ఎన్నికల్లో కూడా అనుకూలంగా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. ఉండొచ్చు కూడా, ఎక్కువ బై అండ్ లార్జ్ అత్యధిక ఆధిక్యత వాళ్ళకే ఉండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామీణ వ్యవస్థను పైనుంచి కింది వరకు ఇప్పటివరకు అనధికారికంగా టీఆర్ఎస్ వాళ్ళు వేసిన కమిటీలు గ్రామాల్లో అన్ని నిర్ణయాలు చేస్తున్నాయి. వాటికి ఏవేవో రకరకాల పేర్లు పెట్టారు. ఇప్పుడు ఇవి వచ్చేస్తే పూర్తిగా పైనుంచి కింది వరకు 3 దొంతర్లు. మామూలుగా చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలు లేకపోతే సైద్ధాంతిక పార్టీలు ఉన్నప్పుడు అదే ఉంటుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో స్థానిక సంస్థలు ఉన్నాయనుకోండి, సిపిఎం ఉన్నప్పుడు మొత్తం పైనుంచి కింది వరకు 70-80% ఉండేవి. ఇప్పుడు తృణమూల్ కూడా కొంతవరకు గెలుచుకుంది. కర్ణాటకలో జేడీఎస్ కూడా అట్లాగే ఉండేది. అందుకని గ్రామీణ పైనుంచి కింది వరకు అన్ని దొంతర్లు కూడా టీఆర్ఎస్ యొక్క రాజకీయ పార్టీలో ఉండాలనే దానికి ఆయన బాట వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పైగా పార్టీలో కూడా ఇప్పుడు హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో పెద్దగా ఏం మనకు కనిపించలేదు. జగ్గారెడ్డి లాంటి వాడు కూడా నేను గుడి కట్టిస్తాను అది ఇది అంటున్నాడు. సండ్ర వెంకట వీరయ్యకేమో ఆయన స్థలం ఆయనకి ఇచ్చేసారు. అందుకని కేసీఆర్ మంచి తెలంగాణ మొత్తానికి ఒక పొలిటికల్ స్కెచ్, ఒక అడ్మినిస్ట్రేటివ్ స్కెచ్ చాలా పక్కాగా ఉన్నట్టుగా ఉంది. లోక్సభ ఎన్నికల లోపే వీటిని జరిపేస్తున్నారు. అది కూడా మనం గుర్తించాలి. అంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఆ లోపల ఈ ఫలితాలు ప్రకటించారు, కానీ ఇవి పూర్తి అవుతాయి. ఎన్నికల సంఘం కూడా మీరు పోలింగ్ జరపండి, ఫలితాలు ప్రకటించకండి అని చెప్పింది. అందుకని అటు ఢిల్లీలో అది మనకు ఆధిపత్యము, మనం చక్రం తిప్పుతామని చెప్తున్నారు కదా, దాంతో 2 కేంద్ర మంత్రులు వస్తారని. అటు ఢిల్లీ నుంచి ఇటు పల్లె వరకు కూడా మొత్తం గులాబీ జెండా రెపరెపలాడాలి అనే ఒక పటిష్టమైన వ్యూహంతో ఆయన వెళ్తున్నట్టుగా. ఇందులో ప్రతిపక్షాలు కలిపేసుకోవడం ఇంకా సరే. ఈ లోపల ఇంకా 2-3 కాంగ్రెస్ సిఎల్పి విలీనం అనేది అప్రకటిత అజెండా. దీంట్లో ఇవి 2 ప్రకటిత అజెండాలు. సిఎల్పిని కాంగ్రెస్ నుంచి ఇంకో 2-3 తీసుకొని సిఎల్పిని కలిపేసుకుందాం అనే ఒక అప్రకటిత అజెండా అనేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంటి? కాంగ్రెసే కదా ఇక్కడ ప్రతిపక్షం. కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, మేము ఎవరికైనా టికెట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర బాండ్ రాయించుకొని ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపాదించారు. ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే మీరు నిలబెట్టే అభ్యర్థుల మీద మీకే నమ్మకం లేకపోవడం. మామూలుగా పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణ కానీ ఎవరైనా సంతకం చేస్తారు. బాండ్ రాయించుకుంటే బాండ్ కాపాడుతుందా? అక్కడ కోట్లు ఇస్తే ఈ బాండ్లను బట్టి ఎవడుంటాడు? అది పెద్ద ఈ బాండ్ ఏం బాండ్ కాదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, కొత్త ఆలోచన అనుకోవచ్చు కదా సార్. ఆలోచన కొత్తదే. అంటే ఉన్న దుస్థితిలో, ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితిలో వాళ్ళు ఇదొక తరుణోపాయం అనుకున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే మీరేం బాండ్లు రాశారని అడుగుతున్నారు. ఇప్పుడు జిల్లాల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థులు కాంగ్రెస్ ఆశావహులు వీళ్ళు, మీరు బాండ్లు రాశారా? మీరందరేమో వెళ్ళిపోయి సిఎల్పిని విలీనం చేస్తుంటే మీరు ఆపగలిగారా? పైన మీరేమో అట్లా చేసుకుంటూ మమ్మల్ని ఏం బాండ్లు అడుగుతారని వాళ్ళు వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్లో ఏర్పడిన ఒక చాలా సంకట పరిస్థితి. అంటే వాళ్ళు అస్తిత్వం కోసం పెనుగులాడడం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ నవీన్ మామూలుగా ఎంత బలమైన అధికార పార్టీ ఉన్నా సరే కిందకు వచ్చేసరికి, మీరు డౌన్వర్డ్స్ వచ్చేసరికి ప్రతిపక్షాలు కూడా కొన్ని స్థానాలు తెచ్చుకుంటాయి. తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో చాలా చోట్ల లోక్సభ ఫలితాలకు ముందే నిర్వహించడం అంటే, ఒకవేళ ఫలితాలు అటు ఇటుగా అయితే స్థానిక సంస్థల్లో కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందేమో. ప్రజల్లో కొంత వ్యతిరేక భావన వస్తుందన్న ఉద్దేశంతో ముందే పెడతారు. అంటే లోక్సభ ఎన్నికల్లో చాలా పెద్ద నియోజకవర్గాలు కాబట్టి అక్కడ టీఆర్ఎస్ పరిస్థితి తలకిందులయ్యే అవకాశం ఏమీ ఉండదు. ఆధిక్యత వాళ్ళు 16 గెలుచుకుంటారా 14 గెలుచుకుంటారా అనే చర్చ తప్ప తలకిందులు అయిపోతుందని. 2 కోల్పోయినా కూడా చాలా ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు చెప్పిన చక్రం తిప్పుతామని అంటే 16-15 అలా తెచ్చుకుంటే ఓకే. అందుకని వాళ్ళు ఏంటంటే ఆ లోపలే ఇది ఈ తంతు పూర్తి చేస్తే ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదు అనేది ఒకటి. 2 అనుకూలంగా ఉంటే మరీ మంచిదనే భావం కూడా కావచ్చు. సరిగ్గా ఆ కారణం వల్లనే ప్రతిపక్షాలు కూడా లోక్సభ ఫలితాల కోసం విచారిస్తూ కూర్చోవటం కాకుండా ఇప్పుడు ఈ పోరాటంతో ముందుకు పోవచ్చు అనే ఒక ఆలోచనలో ఉంటాయి. ఇది మంచిదే. అంటే శాసనసభకు ముందస్తు ఎన్నికలు పెట్టారు కాబట్టి కేసీఆర్ ఒక 3 నెలలు గ్యాప్ వచ్చింది. లేకపోతే ఆ ఎన్నికలు కూడా ఇప్పుడే జరిగి ఉంటే కనుక మామూలుగా ఇవన్నీ వరుసగా జరిగి ఉండేవి కదా. ఇలా జరిగే పరిస్థితి నివారించడానికి ఆయన ముందస్తు ఎన్నికలు పెట్టేసి తన ఖాతాలో మళ్ళీ అధికారానికి వచ్చి ఇవన్నీ చేస్తున్నారు. నా ఉద్దేశంలో ఇప్పుడు సమస్యలన్నీ పెరుగుతాయి, 1 by 1 ముందుకు వస్తాయి.
వాడికి సమాధానాలు ఎతకాల్సిన పరిస్థితి కూడా కానీ పరిషత్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్గా తీసుకున్నట్లు ఎక్కడైనా కనిపిస్తుందా సార్? చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తున్నారు కదా. రోజు మాట్లాడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదిగో ఇందాక నేను చెప్పిన షరతులు లాంటివి పెడుతున్నారు. జాతీయ స్థాయి కుంతియా అనే ఆయన వీటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా కుంతియా వచ్చి కూర్చుంటున్నాడు. అందుకని కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో అస్తిత్వాన్ని కాపాడుకోవడం అన్నది వాళ్ళకి అత్యవసరం. ఆంధ్రలో ఎటు లేకుండా పోయింది, తమిళనాడులో ఒక్కచోట ఉంది, కర్ణాటకలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. ఈ విధంగా చూస్తే ఉత్తర భారతం దెబ్బతిన్నాం కాబట్టి దక్షిణ భారతంలో ఈ 4 రాష్ట్రాల్లో, అందులో తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో అనేది వాళ్ళు చాలా పెనుగులాడుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు కట్టుబాటు లేదు. గెలిచిన వాళ్ళందరూ పార్టీలు మారిపోయిన పరిస్థితి. ఈ ఫలితాల తర్వాత కూడా చాలామంది మారుతారు, పెట్టబెడ సర్దుకొని సిద్ధంగా ఉన్నారనే వాతావరణం ఉంది. కానీ కీలకమైంది మీరు అడిగిన దానికి కాంగ్రెస్లో ఐక్యత లేదు, ఒక నాయకత్వం మీద విశ్వాసం లేదు. ఈ కారణం వల్ల వాళ్ళు తగినంత సవాల్ చేయలేకపోతున్నారు. ఆర్థిక వనరులు ఉన్న వాళ్ళేమో మాకేం వస్తుందని వనరులు తీయడానికి వాళ్ళు సిద్ధపడడం లేదు. పెద్ద మనుషులుగా ముద్ర ఉన్న వాళ్ళేమో మా మాట ఎవరు వింటారని వాళ్ళు పక్కన పెడుతున్నారు. సో యువ నాయకులుగా అట్లా వచ్చే వాళ్ళేమో అధిష్టానం మమ్మల్ని గుర్తించట్లేదు కదా మాకెందుకని చెప్పి వాళ్ళు వెనక్కిపోతున్నారు. కాబట్టి ఇది ఒక హడావుడి, మచ్ అబౌట్ నథింగ్ అన్నట్టుగా కాంగ్రెస్కి చివరికి హడావుడి మిగులుతూ ఉంది. కానీ ఫలితాలకు వచ్చేసరికి ప్రభావశీలత ఉండట్లేదు. శాసనమండలి ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరట. దాన్ని స్థానిక ఎన్నికల్లో కూడా కొంతైనా కొనసాగించుకోగలిగితే వాళ్ళు అప్పటికి ధన్యులైనట్టే. అలాగే కమ్యూనిస్టులకు కూడా ఖమ్మం, నల్గొండ లాంటి చోట కొన్ని స్థానాలు తప్పనిసరిగా కమ్యూనిస్టుల ప్రభావం కూడా కొంత ఉంటుంది. అందుకని స్థానిక సంస్థల ఎన్నికల దృశ్యం అంటే ఇవి పైగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కదా, గ్రామాలు కాదు కాబట్టి కొంత మెరుగ్గా ఉండొచ్చు. తెలంగాణలో ఏ ఎన్నికలు నిర్వహించినా సరే కొంత ఈసీకి అయితే తలనొప్పి లేదని చెప్పాలి. ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అన్ని చోట్ల పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితి వేరులా ఉంది కదా సార్. మామూలుగా కూడా తెలంగాణలో ఈ భూస్వాముల దాడులు, ఉద్యమాలు ఇవి ఎక్కువగా ఉండేవి. ఈ కులపరమైన ముఠా తగాదాలు అవి కొంచెం తక్కువ. అంటే 2 కారణాలు: ఆధిపత్య వర్గాలు చాలా బలంగా ఉండడం, ఉన్న చోట్ల శ్రామిక వర్గ ఉద్యమాలు, పార్టీలు, కమ్యూనిస్టులు కూడా బలంగా ఉండడం. ఆ వాతావరణం తెలంగాణకు ఆంధ్రాకి కొంచెం తేడాగా ఉంటుంది. మూడవది అసలు అలౌ చేయట్లేదు కదా. ఇప్పుడు ధర్నా చౌకే ఎత్తి పడేసిన పరిస్థితి, కోర్టులో కేసులు వేస్తే వాళ్ళను చేసిన పరిస్థితి, మందకృష్ణ మాదిగను మొన్న హౌస్ అరెస్ట్ చేశారు. అందుకని తెలంగాణలో అరెస్టులు, పోలీసుల ప్రయోగము, నిర్బంధం ఇవన్నీ ఏం తక్కువగా లేవు, చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఎన్నికొక విషయం, మాకు స్థానాలు వచ్చాయి కాబట్టి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది, మీరు దానికి లోబడి ఉండాలి అనే పద్ధతిలో ఇక్కడ పరిపాలన జరుగుతుంది తప్ప ఒక్కసారి అయినా కానీ ప్రజాస్వామికంగా అందరినీ ఇప్పుడు రెవెన్యూ శాఖ ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ అంటున్నప్పుడు ఉద్యోగులను పిలిచి మాట్లాడారా, కార్మిక సంఘాల కేంద్రాలతో మాట్లాడారా, ఇతర పార్టీలతో మాట్లాడారా? ఏం లేదు. ఒక బిల్లు తయారు చేస్తారు, అది శాసనసభలో పెడతారు. అక్కడ దాదాపు ఇప్పుడు సిఎల్పి విలీనం కూడా అయిపోతే వేరే పార్టీ కూడా ఉండదు, వాళ్ళు అనుకున్నది జరిగిపోతుంది. అయితే ఒకటండి, ఇప్పుడు జరిగినంతకాలం జరుగుతుంది కానీ అలాగే జరిపిస్తూ పోతే శాశ్వతంగా జరుగుతుంది అనుకోవటం లేదు. చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో మనం చూసాం. కాబట్టి మోర్ డెమోక్రటైజేషన్ అనేది చాలా అవసరము. మేము నేరుగా నేను ప్రజలతో మాట్లాడతాను, మిగిలిన సంఘాలను, పార్టీలను, వ్యవస్థలను గుర్తించాలనే వైఖరి నుంచి పాలకులు బయటికి రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఒకటి సార్, బీజేపీకి ఖచ్చితంగా ఇక్కడ ఏమాత్రం అవకాశం లేదు తమిళనాడులో. సో ఈ విషయంలో కొంత స్టాలిన్ వ్యూహాత్మకంగా వెళ్తున్నారని చెప్పడానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చి ప్రచారం చేపించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చూస్తుంటే కొంత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఆయన వెళ్ళాడు. ఆయన ఎలాగో ఆయన కర్ణాటక కూడా వెళ్ళాడు. ఆయన జాతీయ పాత్ర దాని మీద ఆయన ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు కదా. దానికంటే కూడా స్టాలిన్ కాంగ్రెస్తో గట్టిగా ముడివేసుకోవడము, కమ్యూనిస్టులతో కూడా పెట్టుకోవడం. అంటే యూపీఏ అనే దాని గురించి మనం ఏదైనా చెప్పదలుచుకుంటే పూర్తి స్థాయిలో ఉన్నది ఒక తమిళనాడులో మాత్రమే. తర్వాత బీహార్లో 2 పార్టీలకు ఏదో పొత్తు ఉంది, కాంగ్రెస్కు, ఆర్జేడీకి. మిగిలిన ఏ రాష్ట్రాల్లో పెద్ద చెప్పుకోదగిన పొత్తులేం ఏర్పడలేదు. అందుకని ఐక్య సంఘటన కట్టడం అనేది స్టాలిన్కు తప్పకుండా కలిసి రావచ్చు. ఒక ఓటు అయినా కానీ కలిసి వస్తుంది కదా. కానీ మూడ్ ఆఫ్ ది స్టేట్ ఎలా ఉంది? మూడ్ ఆఫ్ ది స్టేట్ ఈ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసుకుంటే మనకు కష్టం. ఎట్లాగో అమ్మ వారసత్వం కొనసాగిద్దామని ప్రజలు అనుకున్నారనుకో, 2 రకాలుగా కూడా ఓట్లు వేయచ్చు. ఉప ఎన్నికల్లో ఒక విధంగా ఓటేయచ్చు, లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు ఒక విధంగా ఓటేయచ్చు. తమిళ ఓటర్లు కూడా, తమిళ తమ్ముళ్ళు కూడా ఏమీ తెలివితేటల్లో తక్కువ వాళ్ళు కాదు, చాలా అనుభవాలు చూశారు కాబట్టి ఇతర పార్టీల నేతలు సవాళ్ళు మటుకు తీవ్రంగా ఉంటుంది.
తమిళనాడులో కనుక ఆ కదలిక వస్తే అప్పుడు దక్షిణ భారత రాజకీయాలు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఇతర పార్టీల నేతలతో సంబంధం లేకుండా నేరుగా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ అని చెప్పడం, యా ఇవన్నీ కూడా చాలా తప్పకుండా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అనుకోవచ్చు. తనకు మద్దతు కావాలి, అందరు మద్దతు పొందాలనుకున్నారు. ఇంకోటి మీరు చూస్తే కనుక కరుణానిధి ఉండగా తన కూతుర్ని 2G స్పెక్ట్రమ్ కేసులో జైల్లో వేస్తే యూపీఏ సహకరించలేదు అని మన్మోహన్ వీళ్ళతో కొంచెం మనస్తాపానికి గురైన పరిస్థితి కూడా ఉంది. దాని అంతటినీ కూడా సరిచేసి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ముస్లిం లీగు అలా అందరూ అన్ని పార్టీలతో కలిసి వెళ్తే తప్ప కుదరదనే ఒక మూకుమ్మడి వ్యూహాన్ని అయితే స్టాలిన్ తీసుకున్నారు. ఆ పని అన్నాడీఎంకే కూడా చేసింది. తన స్థానాలు గతసారే వాళ్ళు 31 స్థానాల దాకా 38 స్థానాల దాకా గెలిచారు. తమ స్థానాలు తగ్గించుకొని అవి బీజేపీకి ఇచ్చి విజయకాంత్ అనుకుంటా వేరే రామ్దాస్ పార్టీకి ఇచ్చి పిఎంకేకి ఇచ్చి ఇట్లా వాళ్ళు కూడా అకామిడేటివ్గా వెళ్ళారు. 2 ప్రాంతీయ పార్టీలు కూడా మేము ఒక్కరమే గెలవలేమన్న ఒక వాస్తవాన్ని గుర్తించి చేశారు. ఈ 2 కలయికల్లో ఏ కలయికను తమిళనాడు ఓటర్లు ఆశీర్వదిస్తారన్న దాన్ని బట్టి ప్రభుత్వం ఏర్పడదు, కానీ ప్రభుత్వం ఉంటుందా లేదా అనేది అక్కడ తేలుతుంది. కేంద్రంలో వచ్చే ప్రభుత్వం యొక్క స్వరూపం కూడా నిర్ణయం అవుతుంది. కర్ణాటకలో ఇంకా కొంచెం తక్కువ, ఎందుకంటే అక్కడ మెజారిటీ అక్కడ ఉన్నదే 2 పార్టీల కలయిక ఉంటే తప్ప మెజారిటీ లేదు. కాబట్టి కర్ణాటకలో ఇంకో విధమైన అస్థిరత్వం తొంగి చూస్తూ ఉంటుంది. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గెలిస్తే ఒక విధమైన అస్థిరత్వం, బీజేపీ గెలిస్తే అదొక విధమైన అస్థిరత్వం కర్ణాటకలో రావచ్చు. చూద్దాం సార్, సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఫలితాలు వస్తే అసలు స్టాలిన్ వ్యూహాలు ఫలిస్తాయి లేదా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.